అదే కదా అన్న ఆవేశంగా చెప్పారని. ఆవేశంగా సార్, ఆవేదన సార్. రెండు రెండు అన్న. సరే, ఏదైనప్పటికీ ఈ చర్చలో అన్ని విషయాలు మనం స్పష్టంగా చెప్పుకోగలిగాం. అయితే దురదృష్టం ఏంటంటే ప్రపంచ దేశాలకి ఒక కనువిప్పు కలిగించే అంతటి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ తాలూకా ఆశయాలని ఆలోచనల్ని చైతన్యవంతులు చేయటం కోసం చెప్పి తన సమాజంలో తన జాతిని తనను నమ్ముకున్న వారిని చైతన్యం చేయడం కోసం ఎయిమ్ అనే ఒక సంస్థను పెట్టి దానికి ఒక మార్గం ఇచ్చిన రూపం ఇచ్చినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్. అటువంటి వ్యక్తి మరి తను ఉన్నత స్థాయిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే ఆడారు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశారు అన్నది ఈరోజు మన చర్చలో అన్ని మనం మాట్లాడుకున్నాం. మాణిక్యాలరావు గారు కానీ మనందరూ మాట్లాడుకున్నాం. అయితే దురదృష్టం ఇక్కడ మనం అన్నిటికీ దళిత అధికారులు అని మాట్లాడుతున్నాం. దళిత అధికారుల్లో చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు, ఫర్మగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి వారి తల నరికేస్తే అక్కడ డిఐజీగా కాళిదాస్ రంగారావు, ఎల్కేవి రంగారావు ఉన్నారు విశాఖపట్నం. ఎస్పీగా అక్కడ రాజకుమారి ఉన్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డి వాళ్ళు ప్రెజర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెజర్ చేస్తే ఒప్పుకోలే. వాస్తవంగా డ్యూటీ ఎంత అయితే అంతే చేయగలిగారు. వాళ్ళిద్దరు దళిత అధికారులే, మరి ఎంత నిబద్ధతగా పనిచేశారు వాళ్ళు. ఈరోజు దురదృష్టం అటువంటి వాళ్ళ కోసం చర్చ చేయలేదు మనం. మన చర్చ అంతా ఇటు వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆ విలువల్ని లేకపోతే వ్యవస్థ పరిణామాలని పక్కన పెట్టి మరి వాళ్ళకి కావాలని చేశారో లేకపోతే ప్రేరేపితంతో చేశారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్ని అనుకుని చేశారో ఈరోజు దానికి కావాల్సినటువంటి పరిణామాలకి మరి వాళ్ళు కావాల్సిన శిక్ష పడాల్సిందే పడుతుందన్న దాని భావన నుంచి తప్పించుకోవడానికి ఈ రకమైన ఫెయిలర్లు కింద ఉన్నటువంటి తమ సోదరులకు అందజేస్తున్నారు. ప్రభుత్వం కక్ష జరిగిపో చర్యలు పడుతుందని. మనం విజయపాల్ గారి కోసం చెప్పుకున్నా, పివి సునీల్ గారి కోసం చెప్పినా, సునీల్ నాయక్ కోసం చెప్పినా, సంజయ్ గారి కోసం చెప్పినా, జరిగిన పరిణామాలను అందరూ అంచనా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నేను ఈ రోజుకి మదనపడతా ఉన్నాను. డాక్టర్ సుధాకర్ మన కళ్ళ ముందు జీర్ణించుకోలేము. అట్లాగే కోడికత్తి సీన్ విషయం, అట్లాగే డ్రైవర్ సుబ్రహ్మణ్య విషయం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఆ బాధిత కుటుంబాల కోసం చెప్పి ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఆ 3 కుటుంబాలకు వెనక ఏం నష్టపోయారు ఆ కుటుంబాలు ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలన్నది చెప్పాల్సిందే. బాలకోట అన్న చెప్పినట్టు దాని మీద శ్వేతపత్రం ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శిరోమండనాల పైన కానీ హత్యల పైన కానీ పోలీసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి పనిచేసిన వాళ్ళపైన తప్పనిసరిగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందే. ఎందుకండి ఒక గొప్ప అత్యున్నత స్థాయిలో చదువుకున్నటువంటి సుధాకర్ గారిని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్డు పైన చేతులు రెక్కలు విరిసి కట్టి ఆఖరికి ఏ స్థాయికి తీసుకెళ్లిపోయారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? మరి అలాగే మొన్న ఈ కోడికత్తి శ్రీని తాలూకా వాయిదా ఉంటే ఆ వాయిదాకు ముందు అక్కడ మనకి శ్రీకాకుళంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి తాలూకా తండ్రి చనిపోయాడని, బ్రదర్ చనిపోయాడని చెప్పి పరామర్శకొచ్చాడు ఈయన. వచ్చి ఆ మరుసటి రోజు వాయిదాకి లేకుండా వచ్చేసాడు ఆయన. మరి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు మన దళిత జాతిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పక్కకి తప్పించడం కోసం ఈ ప్రభుత్వం మీద ఈ మేధావులు కానీ లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు, నేను పేర్లు పెట్టి అడగడం లేదు, కానీ వీళ్ళందరూ ఏమైనా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి సీనుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చావు కదా, నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు సాక్ష్యం చెప్పడానికి? నీ వల్ల ఆ పిల్లోడు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నాడు కదా అని ఒక్కళ్ళు మాట్లాడాల. ఏమయ్యా మీ చిన్నాన్నని కాదు, ఏమయ్యా మీ చిన్నాన్నని చంద్రబాబు నాయుడు చంపాడని జనానికి చెప్పుకుని గెలిచావు కదా, మరి నువ్వు ఎందుకు ఇప్పుడు సిబిఐ నుంచి వెనక్కి తీసుకున్నావు అని ఒక్కడూ అడగల. సుధాకర్ విషయంలో వీళ్ళెవరు మాట్లాడాల, మనం మాట్లాడాం కానీ వీళ్ళెవరు మాట్లాడారు డాక్టర్ సుధాకర్ విషయంలో, విషయంలో కూడా మనం మాట్లాడాం కానీ వీళ్ళెవరు మాట్లాడాల. అప్పుడు లేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఎంత ధైర్యంతో మాట్లాడాం. చెప్పండి.
బాబుజీ గారు అదే మనందరమే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వాస్తవాలు సుధాకర్ గారి కోసం, కోడికత్తి సీన్ కోసం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోసం కానీ, దళిత శిరోమండలం కోసం కానీ మనం చర్చా వేదికలు పెట్టి మనం ఎంత ధైర్యంగా మాట్లాడి ఆ రోజు ఈ జాతిలో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎందుకు తమ జాతికి సంకేతాలు ఇవ్వలేకపోయారు, ఎందుకు ఉన్నత స్థాయి పదవుల్లో ఉండి, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులైనటువంటి ఉన్నత స్థాయి అధికారుల చేత ఎన్ని అరాచకాలు చేయించారన్నది జనం మర్చిపోతారండి. ఈరోజు సునీల్ కుమార్ గారిని నేనే ఆశ్చర్యపోయాను. అంబేద్కర్ ఎయిమ్ మిషన్ అని ఆయన పెట్టిన తర్వాత గొప్ప సంకేతం. మరి ఆయన చేసిన పని ఏంటి? మరి ఒక పక్క చైతన్యం చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఈ రోజు ప్రజల మీద రుద్దుతున్నట్టు భావం ఏంటి? ఇది ఏ దిశకి తీసుకెళ్తాం? మనం రాజకీయాలకి అంబేద్కర్కి ముడిపెట్టగలుగుతామా? అసలు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఏం అర్థం చేసుకున్నాం? మన జాతికి మనం ఏం సంకేతం ఇస్తున్నాం? భవిష్యత్తు తరానికి ఏం సంకేతం ఇస్తున్నాం? నేను చెప్పినటువంటి రాజకుమారి ఈ రోజు డిఐజీగా ఉన్నారు, ఎంత ఫర్మ్ గా పనిచేశారు. నేను చెప్పినటువంటి ఎల్కేవి రంగారావు ఈ రోజు రిటైర్ అయిపోయి ఉన్నారు, డిఐజీగా పనిచేశారు, ఎంత ఫర్మ్ గా ఉన్నారు. అట్లాగే ఎంతో మంది మన పాలరాజు పనిచేశారు. లేనని ఆఫీసర్లు ఏం కాదు, దళిత ఉన్నతాధికారులు ఎంతో మంది నిబద్ధతగా పనిచేశారు. మరి కొంతమంది ఎప్పుడైతే లైన్ తప్పిన వాళ్ళపైన గ్యారంటీగా ఈ రోజు చర్యలు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అని కాదు. ఒకవేళ నిజంగా పివి సునీల్ కుమార్ గారికి పొరపాటుగా జరిగింది అనుకుంటే ఆయన చట్టపరంగా వెళ్ళొచ్చు. కానీ ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఏమైంది? ఈ రోజు కోడికత్తి సీన్ కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ రోజు మీకు చనిపోయినటువంటి సుధాకర్ గారి కుటుంబం రోడ్డు మీద పడింది. వాళ్ళకి ఎవరు సహకరిస్తారు? ఏ చట్టం సహకరిస్తుంది? ఏ న్యాయం అందించగలుగుతాం? ఈరోజు సునీల్ కుమార్ గారు చదువుకున్నారు, రేపు చట్టపరంగా వెళ్తారు, ఆయనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి. ఉద్యోగం లేకుండా నష్టపోయిన వాళ్ళ కోసం ఈ రోజు ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? ఏ సంస్థ మాట్లాడుతుంది? ఏ గొప్ప వ్యక్తులు మాట్లాడతారు? ఎవరు వీళ్ళందరినీ అక్కురు చేర్చుకుంటారు? కాబట్టి ఈ ప్రభుత్వం కూడా